వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ గౌడ్ పోతుగంటి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకే ఏప్రిల్ నుంచే అమలు. శారీ కష్టాలకి ఇక చెల్లు. IFMS లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంక్ అకౌంట్లతో లింకు. ఇన్నాళ్ళు హెచ్బోర్డు ఏజెన్సీల అకౌంట్లో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక తీపి కబురు అయితే చెప్పిందని మనం చెప్పవచ్చు. ఇక నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకే వాళ్ళ శాలరీ డబ్బు అనేది జమ అవుతుంది. దీంతో వాళ్ళు పడ్డ కష్టానికి, వాళ్ళు పడ్డ శ్రమకు ఓ ఫలితం దక్కుతుందని చెప్పవచ్చు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పని చేసినప్పుడు అందరికీ సమాన వేతనం ఇచ్చి గౌరవించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక రకంగా, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక రకంగా శాలరీ ఇవ్వడం అనేది ఇది చాలా హేయమైన చర్య. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకో విషయం చెప్పాలంటే, ఏదన్నా పని చేసేటోనికి పైసలు ఇవ్వాలి కానీ మధ్యలో మీడియాకి ఎందుకంటే, బ్రోకర్ ఎందుకంటే డబ్బు ఇవ్వడం అంటే ఏజెన్సీ దొంగ ఏజెన్సీని పెట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎక్స్ మినిస్టర్లు కానీ బీఆర్ఎస్ బడా బాబులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ చెంచాగాళ్లకు ఏజెన్సీలు ఇప్పించి వచ్చిన కమిషన్లో వాళ్ళకి సగం వీళ్ళకి సగం. కొంచెమైనా సిగ్గుశం అనిపిస్తలేదా అండి? ఎవరి కష్టం సొమ్ము ఎవరిది, సోకు ఎవరిది? కష్టపడేది వాళ్ళు, డబ్బులు తీసుకునేది మీద. పేద ప్రజల ఎవరైతే డిగ్రీ, PG, PhD చేసి గవర్నమెంట్ ఉద్యోగం రాక చివరికి ఏం చేయని పరిస్థితుల్లో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగంలో చేరి వాళ్ళు ఏదో వాళ్ళ సంసారాన్ని నెట్టుకుపోవాలని, సంసారాన్ని సాగదీయాలని ఏదో ఆ తోవలో వాళ్ళు జాబ్ చేస్తుంటే వాళ్ళకు వచ్చే 15-20 వేల జీతాలకి వెళ్ళి అందుకెళ్ళి మీరు కమిషన్ తీసుకోవడము కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? ఇక నుంచి తెలంగాణలో ఏ గవర్నమెంట్ సరే ఎవరైతే పని చేస్తారో పని చేసిన వారికి డైరెక్ట్ వేతనం ఇవ్వాలి, వారి అకౌంట్లోకే ఇవ్వాలి. దాంతోపాటు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలి. ఎందుకండి ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళ సేవలను మీరు వాడుకొని ఇప్పుడు వాళ్ళని బయటకు వెళ్ళి సంస్థలకు వెళ్ళి తొలగిస్తాము, బయట పంపిస్తా అంటే ఏమవుతుందండి? వాళ్ళు ఎటు పోవాలి? ఒక సంస్థలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఒక డిపార్ట్మెంట్లో ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులు వచ్చిర్రు, మీరు వెళ్ళండి అమ్మా అంటే ఈరోజు వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వయసు 40, 45, 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ వయసులో ఎటుపోతారంటే వాళ్ళు. ప్రభుత్వం దీన్ని పెద్ద మనసు ఆలోచించి కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని అందరు డిమాండ్ చేస్తారు.